హాయ్ ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈ రోజు అయితే ట్రిప్ మాది యాదగిరిగుట్ట వయా స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా. సో అండ్ అలాగే నేను యాదగిరిగుట్ట అయితే 8 years బ్యాక్ అయితే వచ్చాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే డెవలప్ చేశారు. డెవలప్ చేశాక అయితే నేను అసలు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడడానికి వెళ్తున్నాను. సో కుదిరినంత వరకు కూడా నేను అక్కడ వీడియో అయితే కవర్ చేసి అప్లోడ్ చేస్తాను. అండ్ అలాగే దేవుని కూడా నా సబ్స్క్రైబర్స్ కూడా అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము జర్నీ చేస్తున్నాము. అక్కడికి వెళ్ళాక నేను మిగిలిన వీడియో కూడా తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. హాయ్ గాయ్స్, బాయ్ చెప్పండి ఒకసారి. ఏంది ఇప్పుడు బస్ కోసం వెయిటింగా? ఇలా బ్రేక్ ఆ మోడకే మొక్కలతో లక్కీ. ఓకే, ఇప్పుడు తెచ్చుకున్న ఐటమ్స్ అయితే తినేసి స్వర్ణగిరి టెంపుల్ కి అయితే వెళ్ళాలి. స్వర్ణగిరి టెంపుల్ ఏంటంటే నైట్ వ్యూ బాగుంటది అని చెప్పి మేము ఆఫ్టర్నూన్ నుంచి బిగించేసాము టెంపుల్స్ కి స్టార్ట్ అవడం అనేది. ఓకే ఫ్రెండ్స్, యాదగిరిగుట్టలో మాకైతే దర్శనం అయిపోయింది. యాదగిరిగుట్టలో ఫోన్ అలో లేదండి, సో అందుకే నేను వీడియో తీయలేకపోయాను. అండ్ అలాగే ఆన్ ది వేలో రోడ్ సైడ్ గార్డెన్ బాగుందని చెప్పి పిల్లల్ని అక్కడే కూర్చోపెట్టి కడుపుల నిండా లంచ్ అయితే పెట్టేస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాక అక్కడ ఎంత టైం పట్టుద్దో, పిల్లల నీరసం వస్తుందని చెప్పి లంచ్ అయితే పెట్టేసి మేము రిటర్న్ జర్నీ అయితే చేస్తున్నాము స్వర్ణగిరి టెంపుల్కి. డబ్బులు ఎదుగుండమ్మ, స్వర్ణగిరి టెంపుల్ వస్తుంది. కనిపిస్తుందా వర్షిని? లోన్కి అయితే ఎంట్రీ అయిపోయాం. ఎందుకు పెద్ద తిరుపతి వచ్చిన ఫీలింగ్ లాగా ఉంది. కార్ పార్కింగ్ టికెట్ 100 రూపాయల టికెట్. 200 రూపాయల. లైటింగ్ గిటింగ్ ఎంత బాగుంది అసలు. లైటింగ్ అదంతా ఎంత బాగుందో అసలు. ఇటేపు అంతానా? బా గోవింద గోవింద గోవింద. ఇప్పుడు మనం కారు ముందు పెట్టేసి మళ్ళీ వెనక్కి రావాలా నడుచుకుంటా? చాలా మంది ఉన్నట్టున్నారు, చాలా కార్లు, చాలా పార్కింగ్ ఉందంతా. మామూలుగా ఫ్రైడేనే ఎంత బిజీగా ఉందంటే అసలు సాటర్డే టైంలో ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. వెంకటేశ్వర స్వామి బాగా ఫేమస్ అయిపోతుంది, ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతున్నారు వెంకటేశ్వర స్వామికా. ఓకే ఫ్రెండ్స్, మేమైతే గుళ్ళకైతే ఎంట్రీ అయిపోయాము. ఇదంతా కూడా అన్నదానం చేసే సత్రాలు అన్నమాట. సో ఇప్పుడు మేమైతే మెట్ల దారినకి అయితే వెళ్తున్నాము దర్శనం కోసం. ఓకే ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో 2 ద్వారాలు అయితే ఉన్నాయి వెళ్ళడానికి. సో ఏంటంటే కార్ పార్కింగ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళడం జరుగుతుంది లోనికి. ముందు నుంచి కూడా ఎంట్రీ ఉందన్నమాట. సో కొంచెం నడవాల్సి వస్తుంది అని చెప్పి మేమైతే వెనక ద్వారం నుంచి వెళ్ళడం జరిగింది. సో ఫైనల్గా అయితే టెంపుల్కి అయితే ఎంట్రీ అయ్యాము. సూపర్ అయితే ఉంది అసలు. ఇవన్నీ టైమింగ్ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి నిత్య సేవా కార్యక్రమం ఎవరములో. బబ్లీ గుడి ఎలా ఉందమ్మా? సూపర్గా ఉంది కదా. అదే అంటే ఇప్పుడు
హాయ్ చెప్పు డాడీకి. వాడు చూపిస్తావు. పదండమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్ గా అయితే మా దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. మా దర్శనం అవడానికి కనీసం మాకు 1 hour టైం అయితే పట్టింది. 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళాము. ఉచిత దర్శనం కూడా ఉంది, 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. అండ్ ఉచిత దర్శనానికి అయితే 1.5 hour దాకా టైం పడుతుంది. మాకు ఒక 1 hour టైం పట్టింది. బ్యాక్గ్రౌండ్ బాగుంది, అందరు ముందు. ఓకే చూడండి. అయిపోయిందిరా, అట్లాగే ముందుకు రండి, ఇక్కడ దాకా రండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము కోనేరు దగ్గరికి వచ్చేసాము. కోనేరు మధ్యలో విష్ణుమూర్తి ఉంటారు. ఆ విష్ణుమూర్తిని జయనారాయణని కూడా పిలుస్తారనమాట. అలాగే కోనేరు 4 వైపులో చూసుకున్నట్లయితే 4 మండపాలు ఉంటాయండి. అది 4 వేదాలకు నిదర్శనం అంట. సో ఫైనల్గా అయితే ఈ టెంపుల్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉందండి. ప్రతి వ్యూ కూడా నేను చెప్తాను కదా, మీరే చూస్తున్నారు కదండి. అలాగే కోనేరులో కూడా ఇట్లా పాయింట్స్ కూడా మనసులో ఏదైనా తలుచుకుని వేయడం అనేది జరుగుతుంది. ఇందులో వాటర్ ఉన్నప్పుడు మనం దిగి. ఓకే ఫ్రెండ్స్, ఈ గుడికి రావడానికి 2 దారులు అయితే ఉన్నాయి. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇటు మెట్టల దారి కాకుండా అటు కారు పార్కింగ్ చేసుకొని అటు ఇంకొక సైడ్ నుంచి అయితే రావడం జరిగింది. సో ఇప్పుడు మెట్టల దారి నుంచి కిందకైతే వెళ్తున్నాము. ఫైనల్గా టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే పెద్ద తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చూసినంత ఫీలింగ్ అయితే కలిగింది. సో దేవుడి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. సో అంత కష్టపడి వచ్చినందుకు అండ్ అలాగే లైన్లో 1 hour సేపు ఉన్నందుకు మాకు దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ అలాగే మా పిల్లలు కూడా అసలు ఏమాత్రం అలసిపోకుండా చక్కగా తిప్పిన గుళ్ళన్నీ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ దేవుణ్ణి చక్కగా దర్శించుకున్నారు. సో మీరు కూడా కంపల్సరీగా వీలు చూసుకుని ఒకసారి ఈ టెంపుల్కి వస్తే మీకు కూడా చాలా మంచి జరుగుతుంది. అండ్ అలాగే ఈ టెంపుల్ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మెట్టల దారి అనమాట. ఇది వచ్చి స్టార్టింగ్ శ్రీవారి పాదాలు అనమాట. శ్రీవారి పాదాలని దర్శించుకొని ఇట్లా మెట్టల దారిని అయితే మనం లోనగా వెళ్ళడం అనేది జరుగుద్ది.
చూడండి ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే చక్కగా అలసిపోకుండా టెంపుల్స్ అన్ని కూడా బాగా తిరుగుతున్నారు. లైన్ లో కూడా 1 అవర్ దాకా నుంచున్నారు పిల్లలు చాలా ఓపికగా. అయినా కూడా ఏ మాత్రం అలసిపోకుండా దర్శనం అయ్యాక బయటకు వచ్చారు. సో కార్ పార్కింగ్ కోసం మా హస్బెండ్ అయితే వెళ్ళారనమాట. ఈ లోపు మా పిల్లలు సందడి చేస్తూ చక్కగా ఆడుకుంటున్నారు. సో ఈ టెంపుల్ అనేది వాళ్ళకు కూడా బాగా నచ్చింది. కుదిరితే మళ్ళీ ఇంకొకసారి వద్దాం మమ్మీ అని కూడా అంటున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్? ఫైనల్ గా అయితే మా ట్రిప్ అయితే ఇంతటితో ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.